ఒకానొకప్పుడు ఒక పట్టణంలో సాలివాడొకడుండేవాడు. అతడికి ఒక వడ్రంగి స్నేహితుడు ఉండేవాడు. ఒకనాడు రాజకుమార్తె గుడికి వెళుతుండగా సాలివాడు ఆమెను చూశాడు. ఎంత అందంగా ఉంది, ఎలాగైనా ఆమెను నేను పెళ్లి చేసుకోవాలి. మర్నాడు సాలివాడు ఇంట్లో ఏం మిత్రమా అలా విచారంగా ఉన్నావు? జరిగిందంతా తన మిత్రుడితో చెప్పాడు. రాకుమార్తెను మనసారా ప్రేమించాను, ఆమె లేనిదే. సామాన్యుడివి రాజుగారి కూతుని ఎలా పెళ్ళాడగలవు? అసాధ్యం. అయితే ఇంక నన్ను ప్రాణాలతో నువ్వు చూడవు. అంత మాట అనకు. సరే, నేను ఎలాగో నీకు సహాయం చేస్తాను, కొంచెం ఓపిక పట్టు. కొన్ని రోజులు గడిచాయి. వడ్రంగి తన మిత్రుడిని ఇంటికి తీసుకెళ్లాడు. ఇదిగో చూడు, ఇది మరపక్షి, నీకే. అచ్చు గరుడు వాహనంలా ఉంటుంది. దీన్ని ఏం చెయ్యను? జాగ్రత్తగా విను. నువ్వు విష్ణుమూర్తి వేషం వేసుకుని ఈ గరుడు వాహనం మీద అంతఃపురానికి వెళ్ళు. ఆ రాత్రే విష్ణుమూర్తి వేషంలో సాలివాడు గరుడ వాహనం మీద బయలుదేరాడు. అందరూ నన్ను చూసి ఆ విష్ణువే అనుకుంటారు. సాలివాడు కోటపై దిగాడు. ఆహా, ఏమి నా భాగ్యం స్వామి! మీకు ఏం కావాలో సెలవివ్వండి. నువ్వే. ఆ నేనా? అవును, నువ్వెప్పుడూ నా ప్రియురాలివే. శాపం వల్ల ఇలా భూమి మీద పుట్టావు. నేను నిన్ను వివాహం చేసుకుంటాను. ధన్యురాలిని ప్రభు. పహరా కాస్తున్న భటుడు తను చూసింది రాజుగారితో చెప్పాడు. మహారాజా, నా కళ్ళారా చూశాను. పక్షి మీద ఎగిరి వచ్చాడు. ఏమిటా వింత? ఎవరది అంతఃపురంలో నుంచి? రాజు వెంటనే రాణితో ఈ విషయం చెప్పాడు. ఆ ద్రోహి ఎవరో వెంటనే తెలుసుకో, వాణ్ణి చిత్రవధ చేయిస్తాను. రాకుమార్తె మందిరంలో సిగ్గులేదు, ఎంత అవమానం! ఎవరే ఆ దుర్మార్గుడు? అమ్మా, అలా అనకు, తప్పు. రాకుమారి జరిగిన కథంతా తల్లితో చెప్పింది. ఆ శ్రీ మహావిష్ణువే! ఆహా! రాణి వెళ్లి రాజుగారితో ఈ కథంతా చెప్పింది. మహారాజా, ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఆ నిజంగానే? రాజు రాణి వెళ్లి విష్ణు దర్శనం కోసం కాచుకున్నారు. ఆహా, దైవమే మన అల్లుడు. మన జన్మ తరించింది. కొన్నాళ్ల తర్వాత దక్షిణ దేశ చక్రవర్తికి మీరు చెల్లించవలసిన కప్పం ఇప్పించండి. ఇంక నుంచి మేం కప్పం చెల్లించమని చెప్పు, పో. మరికొన్ని రోజులకి రాజా, దక్షిణ దేశ చక్రవర్తి సేనలు మన పట్టణాన్ని ముట్టడించాయి రాజా. వెంటనే మహారాజు తన కూతురిని కలిశాడు. ఆ శత్రువులను నాశనం చేయమని నీ భర్తకి చెప్పు తల్లి. తన తండ్రి కోరికను రాజకుమారి భర్తతో చెప్పింది. పెద్ద చిక్కే వచ్చిందే. ప్రియా, దిగులు చెందకు. ఈ మానవులతో యుద్ధం నాకు తృణప్రాయం. ఇప్పుడు ఏం చెయ్యను? యుద్ధానికి వెళ్లి చచ్చిపోనా? గరుడ వాహనం ఎక్కి పారిపోనా? దమనక, ఇంతవరకు జరిగిన కథ విన్నావుగా. దొంగ విష్ణువు పని ఏమైంటుందో చెప్పు చూద్దాం. వాహనం ఎక్కి పారిపోయేనా ఉంటాడు, యుద్ధంలో చచ్చిపోయేనా ఉంటాడు. జాగ్రత్తగా విను. ఈ దొంగ విష్ణువు గురించి వైకుంఠంలో ఉన్న నిజం విష్ణువుకు తెలిసింది. అప్పుడు ఎంత దొంగ విష్ణువైనా మానవుడి చేతిలో మరణించాడన్న అపనింద రాకుండా చెయ్యాలని నిజం విష్ణువు నిశ్చయించాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు దొంగ విష్ణువులో ప్రవేశించి శత్రు సైనికుల్ని హతమార్చాడు. రాకుమారి దొంగ విష్ణువు ఆనందంగా జీవితం గడిపారు. అందువల్ల తెలివితేటలు కలవారికి దైవం కూడా తోడ్పడుతుందని ఈ కథ చెబుతోంది.